తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని పంచాయతీ కార్మికుల రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ అన్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగినట్టు ఆయన చెప్పారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలివచ్చిన పంచాయతీ కార్మికులతో కలిసి సమ్మె చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద ఉన్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది తమను రెగ్యులరైజ్ చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గతంలోనే ఆ సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పంచాయతీ కార్మికులందరూ కూడా దిగుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, భారీ ఎత్తున ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్దకు ఆ పంచాయతీ కార్మికులు వివిధ గ్రామాల నుంచి తరలిచ్చారు. వాళ్ళంతా కూడా తమను రెగ్యులరైజ్ చేయాలని, తమ ఎన్నాళ్ళుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇక్కడ రోడ్డు ఎదురుగా బైఠాయించారు. మనతో పాటు కొంతమంది పంచాయతీ కార్మికుల నాయకులు ఉన్నారు. వారిని అడిగి అసలు వారి డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా వారి పోరాటం ఉండబోతుందో తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఆ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో స్వీపర్లుగా, అటెండర్లుగా, కారోబార్లుగా, బిల్ కలెక్టర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా 60,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ 60,000 మందిలో సుమారుగా 40,000 మంది గత 20-30 సంవత్సరాలుగా ఇలా పంచాయతీలలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. పంచాయతీ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా ఇలా కలంబట్టిన కారోబార్, బిల్ కలెక్టర్లకి స్పెషల్ స్టేటస్ కల్పించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఇలా కార్మికులకి నష్టదాయకంగా చేస్తూ జీవో నెంబర్ 51ని తీసుకొచ్చి ఇలా మల్టీపర్పస్ వర్కర్ విధానం అనే పేరుతోటి ఇలా అందరినీ ఒకే కేటగిరీకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీనివల్ల అనేక పంచాయతీలలో ఇలా మల్టీపర్పస్ వర్కర్ విధానం వచ్చిన తర్వాత ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది కార్మికులు మరణిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలనేది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఏదైతే ఆ ప్రభుత్వానికి ఒక సమ్మె నోటీస్ ఇచ్చారు కదా, ఈ సమ్మె నోటీస్కి స్పందనేంది? రాష్ట్ర ప్రభుత్వానికి గత సంవత్సరాల కాలం నుంచి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచులకి, కార్యదర్శులకి, ఎంపీడీఓలకి, ఎంఆర్ఓలకి, ఎంఈఓలకి, అదే పద్ధతిలో కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఈ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సమస్యలను మేము విన్నవిస్తూ అనేక పోరాటాలు చేస్తూ వచ్చాం. ఇదే సందర్భంలో జూన్ 5వ తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెలోకి వెళ్తామని కూడా హెచ్చరిస్తూ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జూలై 5వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చెప్పాలని కూడా సమయం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల జేఏసీ నాయకత్వంతో ఎటువంటి చర్చలు జరపకపోగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల సమ్మెలోకి నెట్టవేయబడ్డారనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే మీరు చెప్పండి, ఒక ప్రజా సంఘంగా అనేక పోరాటాలు చేస్తున్నారు, అనేక కార్మికుల సమస్యలకి పరిష్కారంగా చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి మీ మద్దతు ఎలా ఉండబోతోంది? మేము ఇదివరకే సిఐటి ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు అధికారులకు ఈ సమస్యలపైన అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం, మెమోరాండాలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం. కానీ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను దృష్టి సారించట్లేదు. పని చేసేటప్పుడేమో గ్రామ పంచాయతీ కార్మికులు ముందుండాలి. ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా గ్రామ పంచాయతీ కార్మికులు ముందు పీట నుండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ వ్యక్తులు అనేక వివక్ష చూపిన సందర్భం మనం చూసాం. అటువంటి సందర్భాల్లోనూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీళ్ళు కరోనా వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి శానిటైజేషన్ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా పనిచేశారు. ఇంత సేవలు అందించిన వీరిని మాత్రం ప్రభుత్వం 11వ పిఆర్సీలోనూ విస్మరించింది. ఆ తర్వాత మేము అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినా విస్మరించింది. ఇక ప్రభుత్వం మెడలు వంచైనా వేతనాలను పెంచుకోవాలి, ఉద్యోగ భద్రతను సాధించుకోవాలి, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్, ఇన్సూరెన్స్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ పోరాటాన్ని మొదలుపెట్టాము. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు శాంతియుతంగా చేపడుతున్నాం. అవసరమైతే రేపు చలో ప్రగతి భవన్, చలో సెక్రటేరియట, చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తాం. అదేవిధంగా
మిగతా కార్మిక సంఘాలను ప్రజా సంఘాలను ఐక్యం చేసి గ్రామ పంచాయతీ కార్మికుల పోరాట పక్షాన నిలబెట్టి ఆ విశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తాం. అది తమకు ఏదైతే ప్రభుత్వం వేతనాలు పెంచాలని, తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలని, తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ లాంటి వసతులన్నిటితో పాటు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.